నమస్తే, వెల్కమ్ టు ఓటిన్ టీవీ. ప్రభుత్వం గీత వృత్తిదారులకు కేటాయించిన 10% రిజర్వేషన్ మద్యం షాపుల విషయంలో గౌడ కులస్తులకు అన్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం గీత వృత్తిదారులకు మద్యం షాపులు రిజర్వేషన్తో 10% కల్పించే విధంగా ప్రకటించడం, దాని గౌడ కులస్తులకు 50% ఫీజు సబ్సిడీస్ ప్రకటించడం హర్షణీయమైన విషయమన్నారు. దీన్ని గౌడ సంఘం జేఏసీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అయితే జీవో నంబర్ 16 ప్రకారం గౌడ అనగా ఉపకులాలు అయినటువంటి గౌడ, శెట్టి, బలిజ, శ్రీశైన, ఈడిగా అను 4 కులాలు ఒకే గౌడ కులంలో ఉండగా వీరందరికీ గీత వృత్తిపై ఆధారపడి ఉన్నందున వీరందరికీ అవకాశం కల్పించడం కాదనలేమన్నారు. అయితే జీవో నంబర్ 16లో ఉన్న గౌడ కులాన్ని గౌడ, గెల్ల, గొముల్ల, గేజ్ అనువు ప్రాంతాల వారీగా ప్రభుత్వం మద్య షాపుల టెండర్లు పొందుపరిచి గౌడ బిడ్డలు అయోమయంలో ఉన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంఘం జేఏసీ కోరుకునేది గౌడ, గెల్ల, గోముల్ల, గేజ్ కులాలు అందరూ గౌడ క్రిందకు వస్తారు అని గౌడ సంఘం జేఏసీ తెలియజేస్తున్నామని అన్నారు. ఇది ప్రభుత్వ అధికారులు గమనించి మా గౌడ కులానికి సంబంధించిన పైన పొందుపరిచిన కులాల పేర్లు వచ్చిన అప్లికేషన్లు ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జై గౌడ సంఘ జాతీయ అధ్యక్షులు మొర్ల ఏడుకొండల గౌడ్, జమ మురళీ గౌడ్, గేరు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నందేటి రంగారావు గౌడ్, జై గౌడ్ సేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంక రామకృష్ణ గౌడ్, వలగాని బ్రహ్మం గౌడ్, కోసూరి సోమయ్య గౌడ్, నూతి రవీంద్ర గౌడ్, జిజ్జూరి సతీష్ గౌడ్, సింహాద్రి సాంబశివరావు గౌడ్, పోగోడు గోపి గౌడ్, రేలంగి రాంబాబు గౌడ్, మట్ట వెంకటేష్ గౌడ్, బేరం ఆదివిష్ణు గౌడ్, జి హాసనయ్య గౌడ్, కాగిత శ్రీనివాస్ గౌడ్, పిటా నాగరాజు గౌడ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది యాక్చువల్గా గీత వృత్తిదారులు అంటే జీవో నెంబర్ 16 ప్రకారం గౌడ్ అనే గౌడ కులస్తులు మాత్రమే. అంటే దానిలో 4 ఉపకులాలు ఉన్నాయి: గౌడ, ఈడిగా, శెట్టిబల్జ, శ్రీశైన. అదేవిధంగా యాత కులానికి సంబంధించి బీసీఏలో వస్తుంది. అది కూడా ఉత్తరాంధ్రలో గీత కులంగా ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఇందులో అవకాశం కల్పించారు. దానికి మేము కూడా ఎటువంటి అభ్యంతరం తెలపట్లేదు ప్రభుత్వానికి. కాకపోతే ఈ 4 ఉపకులాల్లో ఏ కులానికి ఆ కులం, ఈడికి సపరేట్ చెప్పారు, అదేవిధంగా శెట్టిబల్జికి సపరేట్ చెప్పారు, శ్రీశైలికి సపరేట్ చెప్పారు. కానీ ఒక్క గౌడ కులానికి మాత్రం 4 నుంచి 5 రకాలుగా విభజించారు. ఇచ్చిన నోటిఫికేషన్ లో ఒక్క గౌడ కులంలోనే 5 కులాలుగా విభజించి, ఒకటి గౌడు, రెండవది గౌడ, మూడవది గమళ్ళ, నాలుగవది గౌండ్ల, ఐదవది కలాలి. ఈ విధంగా 5 ఉపకులాల్లాగా, అంటే ఒక గౌడ కులాన్నే 5 కులాల్లాగా చూపించి జీవోలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సపరేట్ గా దేనికి ఏ కులానికి ఆ కులానికి షాపులు కేటాయించడం జరిగింది. అంటే ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీ నిలబెట్టుకునే విషయంలో కావాలని చెప్పేసి ఈ విధంగా మా మీద ప్రయోగాలు చేస్తుందా, లేకపోతే ఈ గౌడ కులస్తులకి ఆర్థిక మూలాలు అందకూడదని చెప్పేసి ఈ విధంగా ముందుకు నడుస్తుందా అని చెప్పేసి మా గౌడ కులస్తులకి అందరికి కూడా అనుమానాలు, అన్ని గౌడ సంఘాలకి కూడా అనుమానాలు, గౌడ పెద్దలకు అనుమానాలు రావడం జరిగింది. దాని మీద మేమందరం కలిసి ఒక చర్చా వేదిక పెట్టుకొని ప్రభుత్వానికి మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గౌడ కులానికి సంబంధించి గౌడ అంటే గౌడ, గమల్ల, అదేవిధంగా గౌండ్ల, అదేవిధంగా కలాలి. ఎక్కడ అంటే ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వారి యొక్క యాస, భాషా విధానం, మాట్లాడే విధానాన్ని అనుసరించి ఆ ప్రాంతంలో తప్ప ఎక్కడ ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీరంతా గౌడ కులం కిందకే వస్తారు. ప్రభుత్వం ముందు ఇది గమనించాలి. ఎక్సైజ్ శాఖ వారు కొత్తగా మమ్మల్ని ఒక గౌడ కులాన్ని ఈ విధంగా 5గా విభజిస్తే రేపు బీసీ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఈ విధంగా విభజించి నిధులు కేటాయించే పరిస్థితి వస్తుంది. రేపు మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి మేము ఈ వేదిక ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని. దీన్ని ముందు సరిచూసుకోవాలి, ప్రభుత్వం సరిచూసుకోవాలి. లేదా దీని మీద సరైన నిర్ణయం తీసుకొని మా యొక్క ఈ 5 కులాలుగా విభజించిన 5 ఉపకులాలుగా లేదా 5 కులాలుగా సపరేట్ పేర్లతో ఏదైతే వివిధ ప్రాంతాల్లో చెప్తున్నారో దాన్ని మీరు గెజెట్ రూపంలో ఒక జీవో నెంబర్ రూపంలో ఇచ్చారో దాన్ని మీరు జీవో నెంబర్ 16 ప్రకారం అనుసరించి ఈ 5 సపరేట్ గా ఏదైతే ఇచ్చారో వివిధ ప్రాంతాల్లో మాట్లాడుతున్న గౌడ, గమల్ల, గౌండ్ల, అదేవిధంగా గౌడు, కలాలి ఇవన్నీ కూడా ఒకటే అని చెప్పేసి ఒక జీవో సవరణ చేసి ముందుకు రావాలని చెప్పేసి తెలియజేస్తూ డిమాండ్ చేస్తూ, అదేవిధంగా
రేపు మీరు రిలీజ్ చేయబోయే వైన్ షాపుల్లో కూడా ఈ జీవో సవరణ చేయకపోతే ఏవైతే షాపులు మేము వేయడానికి కూడా అర్హత ఉండదు, అర్హులు కావని చెప్పేసి తెలియజేస్తూ, మీరు చేస్తున్న తప్పిదం వల్ల మాకు ఆర్థికంగా అభివృద్ధి చేయకపోగా, ప్రభుత్వం ఆర్థికంగా అభివృద్ధి దారి చూపించకపోగా, మా కులానికి ఆత్మ గౌరవానికి నష్టం జరిగే విధంగా మమ్మల్ని విభజించి పాలిస్తున్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మీరు మా గౌడ కులం మీద ప్రేమతో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి గౌడ కులానికి 10% కేటాయించడం అనేది సంతోషమే. అదేవిధంగా దానిలో ఏదైతే జనరల్ లో చెల్లించే సంవత్సరిక ఆదాయంలో 50% ఫీజు మాకు సబ్సిడీ ఇవ్వడం కూడా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. కానీ ఈ విధంగా కుల అస్తిత్వం పోయే విధంగా మీరు ప్రవర్తించడం, అదేవిధంగా ప్రభుత్వం మీకు వచ్చిన లెక్కల మన ప్రభుత్వ అధికారులు ప్రవర్తించడం అనేది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. దీని మీద ప్రభుత్వం ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని గౌడ పెద్దలు అంటే గౌడ పెద్దలు అదేవిధంగా గౌడ సంఘాల నాయకులతో ఒక సమావేశం నిర్వహించి ఈ యొక్క గౌడని విభజించిన 5గా విభజించిన గౌడ మొత్తాన్ని, గౌడ కులాన్ని మొత్తాన్ని ఒకే విధంగా తీసుకొచ్చి జీవోలో సవరణ చేసి రిలీజ్ చేయాలని చెప్పేసి, రిలీజ్ చేసేంత వరకు కూడా మీరు ఆ జీవోని రిలీజ్ చేయకుండా, ఏదైతే షాపులు రిలీజ్ చేయకుండా ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. నేను మోర్ల ఏడుకొండల జయగౌడ సేన జాతీయ అధ్యక్షులు.